నుంచి నా ఫ్రెండ్స్ వచ్చి నాకు సర్ప్రైజ్ ఇచ్చారు. వాళ్ళని కలిసి రావటానికి కొంచెం లేట్ అయింది. దానికే మీరందరూ నాకేదో అయిపోయినట్టు ఇంత ఓవర్ చేస్తున్నారు. ఫారెన్ ఫ్రెండ్స్. మరి ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ వస్తుంది? ఛార్జింగ్ అయిపోయింది. ఇంటికే వస్తున్నాను కదా అని పెట్టుకోలేదు. అయితే నువ్వు ఇంతసేపు నీ ఫ్రెండ్స్ తోనే ఉన్నావా నిషి? అవును, నాకేం కాలేదు. మావయ్య హాస్పిటల్ నుంచి వచ్చారు. సో మీ కన్సర్న్ అంతా మావయ్య మీద చూపించండి. నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను. స్లీవ్ అయింది నిషికి. ఎందుకు అదోలా మాట్లాడుతుంది? ఏదోలేమ్మా, అమ్మాయి సేఫ్గా ఇంటికి వచ్చేసింది కదా, ఇంకా మీ పిన్ ఎక్కడుందో తెలిస్తే చాలు. అమ్మయ్యా, తప్పించుకున్నాను. అమ్మా అమ్మా, వచ్చేసావా అమ్మా? నువ్వు ఎక్కడికి వెళ్ళావో అని ఎంత భయపడ్డానో తెలుసా? ఓరి నాయను, ఈ అమ్మి ప్రేమ సల్లగుండా చీటికి మాటికి వచ్చి ఇట్ట పట్టుకుంటా ఉండదేంది? చిచ్చి, అప్పుడేం కాలేదులే గాని నువ్వు ఇంకాసేపు ఇట్నే పట్టుకునుంటే ఖచ్చితంగా ఏదోటి అవుతుంది. ముందు వదులు. అత్తయ్య గారు, హాస్పిటల్లో సడన్ గా కనిపించకుండా పోయారు. ఇంతసేపు ఎక్కడికి వెళ్ళారు? మీ మావయ్యని అట్టా బెడ్ మీద చూసేసరికి ఒళ్ళంతా చల్లబడిపోయి ఉండదమ్మి. అందుకే ఏం చేయాలో తెలియక ఎక్కడ సంది గుడికి పోయిండా. ఆడనే ఉండి ఓ చేయించుకొని వచ్చుండా. ఏం బా, ఇప్పుడు ఎట్టా ఉండది? బానే ఉంది. సరే, ఫ్రెష్ అయ్యి రండి పిన్ని, డిన్నర్ చేద్దరు గాని. అట్నే అమ్మి. ఛార్జింగ్ అయిపోయింది. ఇంటికే వస్తున్నాను కదా అని పెట్టుకోలేదు. ఇంకా నిషిక గురించి ఆలోచిస్తున్నావా దాత్రి? అవును కేదార్, నాకెందుకు నిషి అబద్ధం చెప్తుందనిపిస్తుంది. అది అబద్ధమైతే మరి నిజమేంటి? మీనన్ కిడ్నాప్ చేయడమా? మీనన్ కిడ్నాప్ చేస్తే మీనన్ కోసం నిషి ఎందుకు అబద్ధం చెప్తుంది దాత్రి? మీనన్ నుంచి నిషి ఎలా తప్పించుకొని రాగలుగుతుంది? అదే నా డౌట్ కూడా కేదార్. నిషి మీనన్ నుంచి ఎలా తప్పించుకుని వచ్చింది? అసలు మీనన్ నిషిని ఎందుకు వదిలేశాడు? అన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్ ఒకటే దాత్రి. నిషిని తీసుకెళ్ళింది వాళ్ళ ఫ్రెండ్సే. జగదాత్రి, నిషి లేదు కేదార్, నిషిని తీసుకెళ్ళింది వాళ్ళ ఫ్రెండ్స్ అయితే కాదు. నిషిని ఎవరో కిడ్నాప్ చేశారు. ఎవరో అంటే మీనన్నా? అది నా అనుమానమే కేదార్. ఒకవేళ అది నిజమైతే మీనన్ నిషికని వదిలేశాడు అంటే ఖచ్చితంగా నిషిక మీనన్కి పని చేస్తానని చెప్పుండాలి. నా అనుమానం నిజం కాకూడదని ఆ దేవుడికి మొక్కుతాను కేదార్. అదే నిజమని తెలిస్తే మాత్రం అలాంటి దుర్మార్గుడితో చేతులు కలిపినందుకు నిషిని ఎప్పటికీ క్షమించను. నేనే పోలీసులకు పట్టిస్తాను. ఈ రాక్షసి అనంత పని చేస్తుంది. ఎందుకైనా మంచిది నేను దీంతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. లేదంటే జీవితాంతం జైల్లో ఉండాల్సి వస్తుంది. ఫారెన్ నుంచి నా ఫ్రెండ్స్ వచ్చి నాకు సర్ప్రైజ్ ఇచ్చారు. వాళ్ళని కలిసి రావటానికి కొంచెం లేట్ అయింది. నిషి కలవడానికి వెళ్ళింది ఫ్రెండ్స్నే అయితే ఇంటికొచ్చేటప్పుడు కంగారుండేది కాదు. అందరితో మాట్లాడి రూమ్లోకి వెళ్ళగానే అంత రిలాక్స్ అయ్యేది కాదు. అయినా నాన్న ప్రాణాపాయ స్థితిలో ఉంటే
ఫ్రెండ్స్తో పార్టీకి వెళ్ళడం అబద్ధం. జగదాత్రి వాళ్ళు చెప్పినట్టు నిషిని ఎవరో కిడ్నాప్ చేశారు. మరెందుకు నిషి అబద్ధం చెప్పింది? ఎవరిని కాపాడడానికి నిజం దాచింది? నా అనుమానం నిజమైతే బాయే నిషిని కిడ్నాప్ చేయించుండాలి. అంటే నిషిని వదిలేశాడంటే మీనన్కి పని చేస్తానని ఒప్పుకుందా? నేను బిజినెస్ చేయడానికి రెడీ. నో, అది నిజం కాకూడదు. మీనంతో చేతులు కలిపితే ప్రతి క్షణం భయంతో చస్తూ బ్రతకాలి. ఇప్పుడే నిషి దగ్గరికి వెళ్ళి మీనంతో చేతులు కలపొద్దని దూరంగా ఉండమని చెప్పాలి. నిషికున్న కోపానికి నిజం తెలియకుండా సాక్ష్యాలు లేకుండా మాట్లాడితే ఖచ్చితంగా గొడవ చేస్తుంది. ముందు నిషినో కంట కనిపెట్టి అప్పుడు మాట్లాడాలి. మీనన్ నీ ఫ్యామిలీని ఎందుకు అటాక్ చేశాడని ఆలోచిస్తున్నావా? లేదా నువ్వు మీనన్ వేసుకున్న ప్లాన్ ఫెయిల్ అయిందని బాధపడుతున్నావా? నా కన్న తండ్రిని కిడ్నాప్ చేయమని నేనే ప్లాన్ చేశానంటావాక? ఇంతేనా నువ్వు నన్ను నమ్ముతుంది? నమ్మకం 25 ఏళ్లు నిన్ను నమ్మి మోసపోయాను కదా యువరాజ్. మన ఇంటి పరువుని, మన మర్యాదని మీనన్ దగ్గర తాకట్టు పెట్టావు కదా. నువ్వు నమ్మిన మీనన్ నీ ఫ్యామిలీని చంపడానికి ఇంటి వరకు వచ్చాడు. నీ కన్న తండ్రిని కిడ్నాప్ చేయడానికి హాస్పిటల్ వరకు వచ్చాడు. ఇదంతా ఇంతటితో ఆగుతుందనుకుంటున్నావా?